అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద అండగా నిలుస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 60, 61, 62 డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 8,34,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ గుండె, కిడ్నీ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొత్త జీవితం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే వేలాది కుటుంబాలకు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని, అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు వైద్య సహాయం, సంక్షేమ పథకాలు, పెన్షన్ విషయంలో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. నా పేరు సిహెచ్ మురళి. నేను విజయవాడ బీసెంట్ రోడ్లో గత 30 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. నాకు 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అనుకోకుండా స్టంట్ రావడం అయింది. అంటే స్ట్రోక్ వచ్చేటప్పటికి డాక్టర్లు స్టంట్ వేయాలని చెప్పేసి అనేటప్పటికీ ఆర్థిక పరిస్థితి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో నాకు ఈ స్టంట్ వేయాల్సి వచ్చింది. సార్, నాకు ఏంట్రా బాబు పరిస్థితి ఎలా వచ్చింది, ఆ పరిస్థితి బాగాలేదు కదా, ఆర్థికంగా వెనకబడ్డాని చెప్పేసి నేను అనుకున్న పరిస్థితుల్లో నాకు ప్రభుత్వం ఈ రకంగా సాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా సాయం చేసినందుకు గాను నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అలాగే మన ఎమ్మెల్యే గారు బోండా ఉమ్మన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను వారి యొక్క దీన్ని మర్చిపోను, నేను తెలియజేసుకుంటాను. నా పేరు వల్లివేటి గురునాథం. పోయిన సంవత్సరం డిసెంబర్ 20 తారీఖున నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను అప్పుడు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నాకు ₹1,00,000 దాకా ఖర్చు అయ్యి మా ధనాగారిని పట్టుకొని నేను హెల్ప్ అడిగితే నన్ను బోండా ఉమామహేశ్వరరావు దగ్గరికి తీసుకెళ్ళి నాకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించారు. దేవుడి దయ వల్ల, బోండా గారి దయ వల్ల, ధనాగారి దయ వల్ల నాకు ఇవాళ ఈ చెక్కు అందించినారు. వీటికి ధనాగారికి నేను శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. నా పేరు షేక్ బీబీ అండి. మొట్టమొదట బోండా సార్ గారికి నమస్తే అండి. ఆయనకు కృతజ్ఞతలు. నేను చాలా ఇబ్బందిలో ఉండి మా బాబుకి లాక్డౌన్ కాడ నుంచి చాలా ఇబ్బంది పడ్డా. జగన్ ప్రభుత్వంలో 4 సార్లు పెట్టాను సార్, నాకు ఒక్కసారి కూడా రాలేదు. ఈ బోండా సార్ ఈ ఆఫీస్లో పెట్టిన కాడ నుంచి మాకు వచ్చింది సార్. ఆయన గారికి కృతజ్ఞతలు, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధనా తమ్ముడు గారికి కృతజ్ఞతలు. నాకు మాట్లాడటం చేతగా. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ తీరు అనుమానాలకు తావిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మాజీ సీఐ నాగరాజును కాపాడేందుకే దర్యాప్తు జరుగుతోందని, సిట్ ఏర్పాటు తర్వాతే సీసీ ఫుటేజ్లు మాయమయ్యాయని ఆరోపించారు. ఈ కేసుపై సిబిఐ విచారణ జరిపితేనే పూర్తి నిజాలు బయటపడతాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన అక్రమ అరెస్టుకు నిరసనగా జూలై 29న 2 రోజుల పాటు డీజీపీ కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేపట్టి వినతి పత్రం అందజేస్తానని అంబటి రాంబాబు ప్రకటించారు. 19 నుంచి నిన్నటి వరకు ఏం చేశారో తెలుసా? నాగరాజును కూర్చోబెట్టి బేరాలు ఆడారు. ఎవరి పేర్లు చెప్పమాక, నీకేం ప్రమాదం లేకుండా చేస్తాం, మేము చూసుకుంటాం. 19 తారీఖున కేసు రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కమ్ టు ది పాయింట్, చెప్పండి సమాధానం. ఈ లోపల బేరసారాలు చేశారు. ఎవరి పేరు చెప్పొద్దు, మన పోలీస్ కమిషనర్ పేరు చెప్పొద్దు, నీకు సహకరించిన టాస్క్ ఫోర్స్ గురించి చెప్పొద్దు, ఆ డెడ్ బాడీని ఎక్కడ దహనం చేశావో చెప్పొద్దు. అన్నీ మసిపూసి మారేగా చేసేద్దాం, నేను రక్షిస్తాం. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నిన్న సెల్ వేశారా? అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, ఒక పొలిటీషియన్ని తీసుకెళ్ళి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు ఎట్టి పెట్టారు నన్ను. నాగరాజు వేశారు లాకప్లో. అన్ని సర్వసౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెబితే డౌట్. అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్ చేస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయి కృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను ఒకటి చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. బహుశా భారతదేశంలో
ఎక్కడ జరగల ఇలాంటి సంఘటన, ఎక్కడ జరిగి ఉండదు కూడా. జరుగుంటే చెప్పండి నాకు. లాకప్ డెత్ జరగవచ్చు. గోల్డ్ పీకి మనిషిని చంపేసి శవాన్ని దహనం చేశారయ్యా. బూడిద కూడా లేదు, సాక్ష్యాధారాలు బూడిద కూడా లేదు, బూడిద లేదు, సీసీ ఫుటేజ్ లేదు, స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేవు, ఉన్నా కూడా మాయమైపోయింది. ఏదో హోటల్ తీసుకెళ్ళి కొట్టాడు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. టోటల్గా సాయికృష్ణ దారుణమైన హత్యని తుడిచేశారు. శిక్షలు పడవు, రాసుకోండి వాళ్ళు. నేను చెప్తున్నా, ఏ వ్యక్తికి శిక్షలు పడకోకుండా జాగ్రత్తగా సిట్ మేనేజ్ చేసింది. 100% చెప్తున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనని, భారతదేశంలో కని విని ఎరుగనటువంటి ఒక దారుణమైన సంఘటనని బరియలు చేసేశారు ఏపీ పోలీసులు. ఇంతకన్నా ఘోరం ఏం కావాలని అడుగుతా ఉన్నా. 1000 మంది రౌడీలైనా కూడా శిక్షించవచ్చు, కానీ పోలీసులు ఈ విధంగా చేయటాన్ని మాత్రం సహించడానికి వీలేదు. ఇది సమాజంలో చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం. రక్షించవలసిన వాళ్ళే భక్షిస్తున్నారు, భక్షించిన సాక్ష్యాధారాలు లేకోకుండా తుడిచేస్తున్నారు. కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ సీఐ నాగరాజు, సాయి కృష్ణ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం నిర్లజ్జకరమని ఆయన విమర్శించారు. అదే సూత్రం గతంలో ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర్ రావు వ్యవహారంలో ఎందుకు వర్తించలేదని ప్రశ్నించిన పేర్ని నాని అప్పట్లో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే కదా అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలే గమనిస్తున్నారని, వాటిని ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని పేర్ని నాని వ్యాఖ్యానించారు. విజయవాడ నగర పోలీసుల యొక్క తీరుతో అసలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎర్రబుక్కు పరిపాలనలో పోలీస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. ఇవాళ రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా పిలువబడుతున్నటువంటి విజయవాడ మహానగరంలో నడిబొడ్డులో ఒక పోలీస్ స్టేషన్లో ఒక మనిషిని మర్డర్ చేసి, పోలీస్ స్టేషన్లోనే మర్డర్ చేసి బూడిద చేస్తే అడిగేటువంటి అధికారి కానీ, ఒక్కడంటే ఒక్క అధికారి కానీ, ఒక్కడంటే ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్కరు అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వారే చూస్తారు కాబట్టి, డీజీపీ గారు కానీ వారు బెజవాడలో కాపురం ఉంటూ ఉంటారు. ఎవరు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోపోవటం. మే 6వ తారీఖున పోలీసులు వచ్చి ఈరోజు లాకప్ డెత్కి, కస్టోడియల్ డెత్కి గురైనటువంటి మృతుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ, కృష్ణ సాయి ఏదో ఉంది వారికి, ఏమండి సాయి కృష్ణ గారు, మృతుడు సాయి కృష్ణ గారి యొక్క తల్లిగారైన గాదే విజయలక్ష్మి గారు మే 6వ తారీఖు నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, పోలీసు వారి యొక్క రిమాండ్ రిపోర్ట్ ప్రకారం వారి తల్లి ఉటంకించినట్టుగా చెప్తున్నటువంటి మే 6వ తారీఖున పోలీస్ స్టేషన్లో వారి అబ్బాయిని ఏ స్థితిలో చూశారో ఆ స్థితిలో చూసి ఆవిడ ఏడుస్తూ, ఆ రోజు ఆవిడ ప్రారంభించినటువంటి రోదన జూన్ 19వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఓదార్చటానికి లేదా ఆవిడ్ని ఏం జరిగిందో విచారించటానికి గాదే విజయలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కస్టోడియల్ డెత్కి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన. మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ముస్లిం సోదరులను సన్మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. మైనారిటీ సోదరులకు తాను ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
కండ్రిక పాతపాడు రోడ్డు వంతెన సమీపంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల మార్కస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న మస్జిద్ ఇలియాస్ మస్జిద్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మార్కస్ ట్రస్ట్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముస్లిం సోదరుల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడం అభినందనీయమన్నారు. అల్లా ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ సెంట్రల్ నియోజకవర్గానికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని సుమారు 7 లక్షల మంది సభ్యులకు, జిల్లాలోని దాదాపు 50,000 మంది సభ్యులకు ఉపయోగపడేలా ఈ ప్రాంతంలో మస్జిద్ నిర్మాణం చేపట్టడం శుభ పరిణామమన్నారు. మస్జిద్ నిర్మాణానికి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు రహదారి సౌకర్యంతో పాటు తాగునీటి సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. మస్జిద్ నిర్మాణం పూర్తయిన అనంతరం నమాజ్ చేసుకునే వారికి ఇది ఆదర్శవంతమైన ప్రార్థనా మందిరంగా నిలవబోతుందని ఆకాంక్షించారు. మైనారిటీ సోదరులకు తాను ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని పేర్కొన్న బోండా ఉమా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందే రామకృష్ణాపురంలోని బిలాల్ మస్జిద్ అభివృద్ధికి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ నిధుల నుంచి 2 లక్షలు కేటాయించి మస్జిద్ స్లాబ్ నిర్మాణానికి సహాయం చేసినట్లు చెప్పారు. అలాగే ఏలూరు రోడ్లో సుమారు 1.30 కోట్ల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ముస్లింల కబ్రస్థాన్ను అభివృద్ధి చేశామని, మైనారిటీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరించి మంచి మార్గం వైపు ప్రజల్ని, అలాగే ముస్లిం సోదరుల్ని మంచి వైపు నడిపిస్తూ ఆ అల్లా ఆశీస్సులతో పనిచేస్తున్నటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సంస్థ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ రావటం సంతోషం. అది ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ఇక్కడ మసీదు తబ్లీగ్ జమాత్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అందరికీ కూడా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మనకి హైదరాబాద్ ప్రాంతంలో ఉండేది. రాష్ట్రం విడిపోయినాక ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 లక్షల మంది సభ్యులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి 50,000 మంది సభ్యులకి ఇక్కడ ఆ రోజుల్లోనే దీన్ని స్థలాన్ని కొని ఏదైతే ఇక్కడ కడతా ఉన్నారో దీంట్లో ఈ నిర్మాణంలో నా సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. ఖచ్చితంగా మన రోడ్డు అడిగారు, రోడ్డు చేసాం. వాటర్ అడిగారు, వాటర్ ఇస్తున్నాం. అలాగే ఈ మసీదు పూర్తయ్యి మళ్ళా దీంట్లో అందరం కూడా నమాజులు చేసుకోవడానికి ఇది అద్భుతమైన కేంద్రంగా, అద్భుతమైనటువంటి మసీదుగా వర్ధిల్లేదానికి అల్లా ఆశీస్సులతో అన్ని రకాలుగా కూడా నేను మీలో మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తాను. ये जो बुनियादी मस्जिद का यहाँ पर रखना ये आखिरत का कामयाबी का सबब बन सकता है. इसके वास्ते ये जो मस्जिद मरकज़ तबलीग का जो मरकज़ बनाने का जो नीयत करे हैं, अल्लाह ताला इसमें भरपूर कामयाबी अता फरमाए. इसके अंदर किसी तरीक़े के रुकावट नहीं, जैसा जिस मकसद का वास्ते यहाँ पर मस्जिद तामीर करने का जो ख़यालात करे हैं, अल्लाह ताला हर एक शर से, हर एक रुकावट से, हर एक मुश्किलात से अल्लाह ताला से दूर फरमाए और मुकम्मल तौर पर यहाँ पर मस्जिद को तामीर होने का हालात को अल्लाह ताला आसान फरमाए. और जितना हो सकता मैं अपने तरफ से, हमारे हुकूमत की तरफ से और हमारे बोंडा उमा महेश्वर राव हर दिल अजीज़ है, ख़ास करके
मुसलमानों को चाहने वाले लीडर्स में अगर कोई है बोले तो बोंडा उमा महेश्वर राव है। बहुत चाहते, मैं यूं ही एक मर्तबा जाके अपने साथियों से जाके ऐसा मस्जिद का तामीर का काम होने वाला है, इसमें थोड़े ये चीज़ा करने का है, रोड फॉर्मेशन के लिए और पानी के इंतज़ाम के लिए, बोले तो तुरंत वो काम करके दिखाए। तो मैं समझता हूँ अल्लाह ताला आप लोग को जो नेक काम में अल्लाह ताला इसमें डाले, उसको पूरा करने में बोंडा साहब को एक ज़रिया बनाएंगे इंशाअल्लाह। बहुत दिलचस्पी रखने वाले हैं मुसलमानों के साथ, और मुसलमानों को साथ लेके जाना, मुसलमानों के जो भी है उसको हल करने के अंदर है। జూలై 18, 19 తేదీలో విజయవాడలో సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో మెగా డాన్స్ కాంపిటీషన్కు పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం కాప్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్ శివరమేష్ తెలిపారు. స్టార్స్ సిటీ 9 ఛానల్ శివరమేష్ ఆధ్వర్యంలో కాప్ అసోసియేషన్ నిర్వహణలో పోటీలు జరుగుతాయని చెప్పారు. అన్ని రకాల డాన్స్ స్టైల్స్ ఉంటాయని ప్రతి ఒక్కరూ తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. డాన్స్ పోటీల్లో పాల్గొనే వారికి భోజన వసతి సదుపాయాన్ని కల్పిస్తామని, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆర్టిస్ట్ కార్డులు, ఇన్సూరెన్సులు సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు ఇస్తామన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ప్రెస్ క్లబ్ దగ్గర లాంచ్ చేశారు. అన్ని రకాల డ్యాన్స్ స్టైల్స్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇది వచ్చేసి మన అప్పలస్వామి సయ్యద్ అప్పలస్వామి గారి కాలేజ్ గ్రౌండ్లో 18, 19 నిర్వహిస్తున్నాం. ఇవి వచ్చే ప్రతి ఒక్కరికి కళాకారులకి మనం ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నామండి. క్యాప్ అసోసియేషన్ ద్వారా సినిమా ఆర్టిస్ట్ కార్డులు ఇప్పిస్తూ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాము. ఆ 2 రోజులు టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు మన క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెమోంటో మెడల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సినీ తారలు క్యాట్ మాస్టర్ డీలో చేశారు, ఆయన క్యాట్ మాస్టర్ జడ్జిగా వస్తున్నారు. అలాగే డి హరినాథ్ రెడ్డి గారు కొరియోగ్రాఫరు, ఆయన మనకు జడ్జిగా వస్తున్నారు. అలాగే క్యాప్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమెడియన్ గౌతమ్ రాజు గారు కూడా ఈ అసోసియేషన్కి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. ఆయన ఇంకా ఎంతోమంది సినీ తారలు రాబోతున్నారు ఈ షోకి. అలాగే ఎంతోమంది టాలెంట్ ఈ విజయవాడలో ఉన్నారని గుర్తించి ఈ టాలెంట్ని వృధాగా కాకుండా ఈ టాలెంట్ని ఈ బిగ్గెస్ట్ డ్యాన్స్ షో ద్వారా నిరూపించుకోవాలని కోరుకుంటూ ఈ నెక్స్ట్ మంత్ జూలై 10 లోపల రిజిస్ట్రేషన్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయండి. ఈలోగా ప్రతి ఒక్కరూ ఈ మన పోస్టర్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ ఈ నెల నెక్స్ట్ మంత్ జూలై 10వ తేదీ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. నా రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 8978792043. ఈ నెంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అయితే మనం ఒక స్టార్ సిటీ 9 సకల కళాకారుల వేదిక దాని మీద మనం కళాకారులకి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా. ఈ సంవత్సరం జూలై 18, 19 అంటే రేపు నెల జూలై 18, 19లో డ్యాన్స్ కళాకారుల కోసం మెగా డ్యాన్స్ కాంపిటీషను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే క్యాప్ ప్రెసిడెంట్, విశాఖ ప్రెసిడెంట్ మన రాబిన్ డ్యాన్స్ మాస్టర్ గారు వారు ఈ కార్యక్రమాన్ని డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించడానికి వారు ముందుకు వచ్చారు. దానికి మా స్టార్ సిటీ 9 సహకారంతో రేపు జూలై 18, 19 జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా D1, D10 విన్నర్స్ క్యాట్ మాస్టర్ సంతోష్ గారు, హరినాథ్ రెడ్డి గారు మరియు క్యాప్ అసోసియేషన్ ఫౌండర్ గౌతమ్ రాజు గారు మరియు విశిష్ట అతిథులు సినిమా వారు యాక్టర్స్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా సరే మీకు డ్యాన్స్ కళ ఉండి ఏమాత్రం అవకాశం లేదు అనుకున్న వారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ సార్ చెప్పిన నెంబర్కి మీరు మెసేజ్ చేసి రండి. మీకు పూర్తిగా మీకు స్టేజ్ మీద అవకాశం ఇవ్వడానికి స్టార్ సిటీ ఎప్పుడు కూడా సహకరిస్తుంది. క్యాప్ అసోసియేషన్ వారు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ముందున్నారు. ఇందులో విన్ అయ్యే వారికి మొదటి ప్రైజ్గా ముందు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం, అలాగే సినిమా అవకాశం అనేది ఇవ్వడానికి ఇక్కడ డైరెక్టర్ రామరాజు గారు కూడా కొంతమంది మనకి సినిమా అవకాశం ఇవ్వడానికి కూడా ఎవరైతే మీరు విన్నారని మాకు చెప్పండి, వాళ్ళ టాలెంట్కి అనుకుంటే మేము వెంటనే సినిమాలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన విజయవాడ నగర ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరు. దశాబ్దం గడిచిన తన కుమార్తె హత్య కేసులో న్యాయం జరగలేదని, ఇప్పటికీ అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోతున్నామని మృతురాలి తల్లి గుర్రం దుర్గా కన్నీటి పర్యాంతమయ్యారు.
చిట్టినగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2017లో అదృశ్యమైన తన 14 ఏళ్ల కుమార్తె గుర్రం బుజ్జమ్మ అలియాస్ శ్రీదేవిని ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. అప్పటి వన్ టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ నిందితులకు కొమ్ము కాశారని, కేసును తప్పుదోవ పట్టిస్తూ మృతురాలి వయసును 30 ఏళ్లుగా నమోదు చేశారని విమర్శించారు. కుటుంబం చేసిన న్యాయ పోరాటంతో కేసును ఫోక్సో చట్టం కింద నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు బెయిల్పై బయటకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమ కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు కేసును తప్పుదోవ పట్టించిన పోలీసులపై చర్యలు తీసుకుని బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మగారికి చెప్పడం జరిగింది. చెప్పగానే మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా, మీ పిల్ల గురించి మాకు తెలియదు, మీ పిల్ల ఏమైనా మాకు సంబంధం లేదు, మా మీద కేసులు పెడితే మేము ఊరుకోము, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు, మా ఉద్యోగాలు పోతే నిన్ను కూడా చంపేస్తాం, నీ కూతుర్ని చంపేశాం, కంగారు పడమాకు, 3 రోజులు అయ్యి కిష్టిలో శవం అయ్యి ఒడ్డుకు వచ్చిద్ది, కంగారు పడమాకు అన్నారు. మాకు భయం వేసి మేము అంటోను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి 2017 29వ తారీఖుకి వెళ్ళి మేము కేసు పెట్టడం జరిగింది. కాశీ విశ్వనాథం గారు సీఏ గారు కేసు తీసుకోలేదు. 2 రోజులు ఆగండి అమ్మ మాట్లాడదాం అన్నారు. వాళ్ళు పిలిపించి మాట్లాడితే 3 రోజులు ఆగండి వెతికి తీసుకొని వస్తామన్నారు. వారం నుంచి వెతుకుతున్నాం అన్నారు. కేసు ఏమో ఎఫ్ఐఆర్ చేసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ చేసుకోకపోతేనేమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం జరిగింది అని అడిగితే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అనగానే మా ఇంట్లో తీసుకొచ్చి అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ని మమ్మల్ని అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంక్వైరీ చేసి మీరే దాశారు, మీ దగ్గరే ఉంది, వాళ్ళ మీద ఎందుకు నిందేస్తున్నారని మమ్మల్ని మేము కేసు పెడితే మమ్మల్ని అనేవారు కానీ వాళ్ళని ఏమి అనేవారు కాదు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. మా చెల్లిని కిష్టిలో తీసుకెళ్ళి తోసేశారు, చంపి పాడు చేసి చంపారు. ఒక గదిలో పెట్టి ఆడపిల్లని 13 ఏళ్ళ పిల్లని ఒక గదిలో పెట్టి 3 రోజులు పాడు చేసి యాసిడ్ పోసి చేతులు కాళ్ళు తాడులతో కట్టి భయంకరంగా నరకం పెట్టి చంపారు. అసలు మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగల. మేము ఇప్పుడు వరకు అన్ని చోట్లకి తిరిగి ఉన్నాం. మాకు ఎక్కడికి వెళ్ళినా ఎవరు న్యాయం చేయట్లా. మేము ప్రెస్ ముందుకు ఎందుకు వచ్చామంటే మాకు మా న్యాయం జరగాలని చెప్పి మేము వచ్చాము. అది వరకు మాకు ప్రెస్ ముందే న్యాయం జరిగింది. ఇప్పుడు న్యాయం జరుగుద్దనే ప్రెస్ ముందుకు వచ్చాము. పిల్ల శవాన్ని కూడా చెప్పలేదు. పిల్ల శవం మీద ఉన్న వస్తువులు అవన్నీ కూడా మాకు గుర్తింపుగా ఇవ్వండి అంటే అవి కూడా లేవు, ఎప్పుడో కోర్టులో ఇస్తారంటున్నారు. కాశీ విశ్వనాథ్ గారు పాత సీఏ గారు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆయన దగ్గర పాపను తీసుకెళ్ళిన సీసీ ఫొటోస్ ఎవరెవరో తీసుకెళ్ళి కట్టేసి తీసుకెళ్ళి తాగారంట. ఆ రోజు 4 వచ్చారు హైదరాబాద్ నుంచి అమ్మ. ఆ 4 వీళ్ళు మొత్తం బార్ షాప్లో ఫుల్గా తాగారని చెప్పాడు ఆయనే. చనిపోయిందమ్మా చనిపోయింది అయిపోయింది నీకు న్యాయం చేస్తా అన్నారు. నాకు ఏ న్యాయం వద్ద. నైట్ 1 గంటకు మేము ఇంటి దగ్గర ఉంటే నేను నా పాప 1 గంటకి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే ఏంటి సార్ ఇప్పుడు ఇంటికి వచ్చారని గట్టిగా ఇళ్ళ పక్కన వాళ్ళందరూ వచ్చి ఈ టైంలో మీరు రాకూడదు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్పై విజయవాడ తూర్పు టీడీపీ డివిజన్ అధ్యక్షులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాసేవ ఎలా చేయాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చూసి అవినాష్ నేర్చుకోవాలని హితవు పలికారు. 35 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై కార్పొరేటర్ కూడా కాని అవినాష్ అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదమన్నారు. 35 సంవత్సరాల పాటు రాజకీయ జీవితంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గద్దె అనురాధ గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని టీడీపీకి చెందిన డివిజన్ అధ్యక్షులు పేర్కొన్నారు. కనీసం కార్పొరేటర్ కూడా కాని అవినాష్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గద్దె అనురాధలను విమర్శించడం సరికాదన్నారు. పడమట అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తూర్పు డివిజన్ల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 6వ డివిజన్ పడాల గంగాధర్, 2వ డివిజన్ దాసరి గాబ్రియల్, దయాల శిరీష గాంధీ తదితరులు మాట్లాడారు. గద్దె రామ్మోహన్ గద్దె అనురాధ ఫ్యామిలీ గురించి అవినాష్కు ఏమి తెలుసునని మాట్లాడుతున్నారని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత వ్యాపారాలు చేసి అందులో సంపాదించిన సొమ్మును నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకుల మాదిరిగా గంజాయి ప్యాకెట్లు అందజేసి ఎవరిని ర్యాలీలకు తీసుకువెళ్లడం లేదన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల్లో వాస్తవాలు లేవని ఉద్ఘాటించారు. వైసీపీ నాయకులు కలలు కంటున్నారని, గద్దె రామ్మోహన్ ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయనే గెలుస్తారని అన్నారు. నిన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వర్ణించినట్టు నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
గద్దె రామ్మోహన్ గారు వారి సతీమణి గద్దె అనురాధ గారి గురించి చెప్పేవన్నీ అబద్ధాలని చెప్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారండి. వాళ్ళ ఫ్యామిలీ సొంతంగా వ్యాపారం చేసుకొని అందులో వచ్చిన డబ్బుల్ని ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే గద్దె రామ్మోహన్ గారి ఫ్యామిలీ. ఎవరైనా రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టి ఎంత సంపాదిద్దామని చూస్తారు, కానీ వీళ్ళు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్నారు. అబద్ధాలని ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు? మీకులాగా యువతని గంజాయి పొట్లాలు జోబీలో పెట్టి ర్యాలీలు తీసుకెళ్తున్నారా? లేదు, మీ నాయకులు గత 5 ఏళ్ళలో కార్యకర్తలు అందరూ కలిసి మీ ఏదైతే మీ కార్యాలయం ఉందో రోజు సెటిల్మెంట్లు దందాలు చేసి డబ్బులను సంపాదిస్తున్నారా? ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు? మీరు చెప్పేవన్నీ జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. మరలా గద్దె రామ్మోహన్ గారు గెలిచే పరిస్థితి లేదని అంటున్నారు. వాళ్ళు చేసిన ఏ కామెంట్ అయినా సరే తిరిగి వాళ్ళ మనస్తత్వాన్ని పోలి ఉన్నాయి దీంట్లో. 1994లో ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. విపరీతమైన తెలుగుదేశం పార్టీ గాలులు ఉన్న టైంలో కూడా లాస్ట్ మినిట్లో ఇండిపెండెంట్గా గెలిచి నేటికి 35 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. ఈ 35 సంవత్సరాల ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే గారిగా ఎంపీగా ప్రజలకు సేవలు అందించారు. మీరు ఈ మధ్యకాలం మీరు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అయి ఉంటారు, కానీ 99లో గద్దె రామ్మోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంపీగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి మీరు వెళ్తా చూస్తూ ఉండండి, మీకు తెలిసిద్ది. ఇంకొక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఆ పనులు గుర్తుండిపోయే విధంగా చేసిన వ్యక్తి గద్దె రామ్మోహన్ గారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయన పేరు వినబడితే ఒక సౌమ్యుడు, నిజాయితీపరుడు, నీతికి నిజాయితీకి నిలువెత్తు అద్దం గద్దె గారి ఫ్యామిలీ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చాలా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలన్నిటి గురించి మేము మాట్లాడాలంటే చాలా విషయాలు లోతుకి వెళ్ళాల్సి వచ్చింది. గద్దె రామ్మోహన్ గారు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి కూడా శ్రీరంగ నీతులేనండి. మీరు కావాలంటే చూసుకోండి. నిన్నగాక మొన్న కృష్ణలంకలో ఒక బాబు ఒక తండ్రి మీద ఒక కూడా చిన్న గంజాయి బ్లేడ్ బ్యాచ్ దాడి జరిగితే అర్ధరాత్రి 12 గంటలకు ఆఫీసు వారిని వాళ్ళ పర్సనల్ పిఏ గారిని పంపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన నాయకుడు గద్దె రామ్మోహన్ గారు 2 లక్షల రూపాయలు అర్ధరాత్రి తలుపు కొట్టితే 2 లక్షల రూపాయలు ఇచ్చి పంపించి స్థానిక గద్దె రామ్మోహన్ గారు అక్కడ స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా మణిపాల్ హాస్పిటల్లో చేర్చి వైద్యాన్ని ఇప్పిస్తాం జరిగింది. ఈరోజు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి మీద, అలాగే గద్దె అనురాధ గారి మీద దేవినేని అవినాష్ గారు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం మా తూర్పు నియోజకవర్గం తరపు నుంచి. ఆయన స్థాయి గుర్తుపెట్టుకుని మాట్లాడాలండి. ఒకసారి ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆయన ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఆయన కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టుగా ఉన్న వ్యక్తి. అసలు టాప్ 10లో ఎప్పుడూ ఉండే ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి ఆయనకు ఉందని నేను అనుకోవటం లేదు. అసలు ఏం తెలుసండి గద్దె రామ్మోహన్ గారి గురించి కానీ అనురాధ గారి గురించి కానీ? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కాదండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కుటుంబం అంతా కూడా ప్రజాసేవలో అంకితమైన కుటుంబం అది. అధికారంలో లేనప్పుడు వారి సొంత ఖర్చులతో, సొంత నిధులతో ప్రజలకి ఎంతో గొప్ప సహాయం చేసిన గొప్ప కుటుంబం. ప్రజాసేవలో ఎలా ఉండాలో, ప్రజల మన్ననలు ఎలా పొందాలో వీలైతే ఆయన చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి అవినాష్ గారు. అంతేగాని ఊరికి ఎలిగేషన్స్ చేయడానికి, మీరు చేసిన ఎలిగేషన్స్ వినడానికి ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న యంగ్స్టర్స్కి కానీ ఉపాధి కోసం ఎల్లప్పుడూ తపన పడే మనుషులకి ఆయన ఎంతగానో సహాయం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి నిమ్న వర్గాలంటే ముందుగా గుర్తొచ్చే లీడర్ పేరు గద్దె రామ్మోహన్ గారు. నార్మల్ ప్రజలకైతే ఇక్కడ ఇంకా వేరే లీడరే వాళ్ళ థాట్స్కి కూడా రారు. అలాంటి వ్యక్తి గురించి మీరు చేసిన కామెంట్స్ తీవ్రంగా అభ్యంతరకరం చేస్తున్నాం మేము. ఇలాంటి విషయాల్ని కమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి, మన స్థాయికి తగ్గట్టు మాట్లాడుతున్నామా లేదా అని. మేమైతే అనుకోవట్లేదు మీకు ఆ స్థాయి ఉందని. ఆయన విమర్శించే అధికారం కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మీ దాకా రానివ్వరు. మీకు వీలైతే ఆయనతో కంపీట్ అయ్యారు కదా లాస్ట్ టైము, ఇక ముందు కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారిని బ్రతమాలాడి సీటు తెచ్చుకుని ఆయన మీద కంపీట్ చేయడానికి ప్రయత్నించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.